వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. పెందుర్తి ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు రామాలయాలను దర్శించారు. దీనిలో భాగంగా 97వ వార్డు పార్వతీనగర్లో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఊరిలో రాముని ఆలయం ఉంటుందని, మానవ జాతి మనుగడకు రాముని యొక్క జీవితం ఆదర్శనీయమని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి శుభ సందర్భంగా రామాలయాలన్నీ భక్తులతో పులకించిపోతా ఉన్నాయి. ఆ శ్రీరాముని దయ వల్ల, సీతా రామలక్ష్మణుల దయ వల్ల ఈ దేశం అంతా బాగుండాలని, మరి ముఖ్యంగా రాష్ట్రం సుభిక్షంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఏ ఇబ్బంది వచ్చినా జై శ్రీరామ్ అనుకుంటే తొలగిపోతాయన్న నమ్మకంతో బతుకుతున్న దేశ ప్రజలందరికీ కూడా రాముడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. అంటే రామాలయం లేని ఊరు లేదు అంటంలో అతిశయోక్తి లేదు. మన నియోజకవర్గం తీసుకున్న రామాలయం లేని ఊరు చాలా అరుదుగా ఉంటుంది. అంత భక్తి శ్రద్ధలతో మనం రాముని పూజించుకుంటాం. అయోధ్యలో రామాలయం నిర్మాణం విషయంలోనే మనం రాముడి పట్ల ఈ దేశ ప్రజల యొక్క నమ్మకం, ఆ రాముని ఎంత గొప్పగా పూజించుకున్నామో మనం తెలుసుకున్నాం. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఇటుకో ఏదో పార్టిసిపేషన్ వెళ్ళిందంటేనే ఈ దేశంలో ఆ రాముడి దయతో మనం బతుకుతున్నాం అన్న సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆ పర్వదినం ఈ రోజు శ్రీరాముడు కళ్యాణం అంటే ప్రతి ఇంట్లో ఒక పండుగ రోజు. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరూ బాగుండాలని కోరుకుంటాం. 2002 సంవత్సరంలో మా సీనియర్ సిటిజన్స్ అందరి చేత నిర్మించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీరామనవమి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే శ్రీ 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 పార్వతీనగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరు మీద ఒక 6 సంవత్సరాలుగా మేము ఒక అసోసియేషన్ ఏర్పాటయ్యి ఇది వరకు చేసిన వాళ్ళందరూ కూడా కొద్ది ఏజ్ అవ్వడం వలన ఆ తర్వాత మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా ఘనంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి వచ్చే భక్తులు పెరుగుతూ వస్తున్నారు. మొదట్లో మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు కేవలం 1600 మంది భోజనం చేసేవాళ్ళు. ఇక్కడ ఈ రోజు అన్న సమారాధన లాస్ట్ ఇయర్ అయితే కనుక 4600 మంది భోజనం చేశారు. ఎంతమంది భోజనం చేస్తున్నా సరే వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపించాలన్నదే మా అభిప్రాయం. శ్రీరామనవమి వేడుకల్లో ఈ అన్న సమారాధన అనే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మేము నిర్వర్తిస్తున్నాం. మా ఈ కార్యక్రమాలకి మా కాలనీ వాసులు కానీ, పరిసర కాలనీ వాసులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా చాలా మంది చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళ విరాళాలు ఇవ్వడం ద్వారా ఇచ్చిన విరాళాలని మేము కూడా సద్వినియోగం చేస్తూ ప్రతి రూపాయిని లెక్కకు సరిచూసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఈ రోజు ఈ గుడిని కానీ, ఈ కాలనీని కానీ ఈ విధంగా మేము తీసుకురావడం జరిగింది. మా విజ్ఞప్తి, భక్తులందరూ కూడా ఇదే క్రమశిక్షణతో కానీ ఇదే భక్తిని ప్రదర్శిస్తే కనుక మన భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఇలాగే కళకళలాడాలని, కళకళలాడుతాయని కూడా మా అభిప్రాయం. జై శ్రీరామ్.